కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయాల పేరు మార్పు మీద కూటమి ఎందుకు వెనక్కి తగ్గింది? అంటే నాకు నిన్న జరిగిన పరిణామాలు చీఫ్ సెక్రటరీ గారు అదే రోజు సాయంత్రమే చెప్పారు. దీని మీద ఏం లేదని. కానీ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న స్పెషలైజేషన్ మీకు తెలిసి నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. ముందు మార్కెట్లో ఫెయిలర్లు కొడతారు. దాని కాన్సిక్వెన్స్ అండ్ రిప్రకేషన్స్ మీద బేస్ చేసుకునే కొన్ని డెసిషన్స్ ఉంటాయి. సో ఈ ఫెయిలర్ బూమరంగ్ అవుతుందని తెలిసిపోయింది. ఎందుకంటే నేను విజన్ ఉంది కాబట్టి నేను విజనరీ లీడర్ విజన్ సెంటర్స్ కింద దాన్ని అభివర్ణిస్తే అది కొంచెం మరీ టూ మచ్ కామెడీ అయిపోతుందని చెప్పి దాన్ని ఆపారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సచివాలయ వ్యవస్థకి ముందు అసలు గ్రామ స్వరాజ్యం అన్న కాన్సెప్ట్ మహాత్ముడు ఇచ్చిన స్ఫూర్తికి నేను 78 సంవత్సరాల స్వతంత్రంలో ఇంత ప్రొయాక్టివ్నెస్ నేను ఎక్కడా చూడలేదు. ఎన్ని సచివాలయ 10,777 సచివాలయాలు ఏమీ కాకుండా గత ప్రభుత్వ నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడు ఇవి నేను ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో చూస్తే పంచాయతీ ఇప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థను ఎప్పుడైతే రామారావు గారు రద్దు చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ యాజ్ యూజువల్గా ఉంది, ఎలా స్ట్రెంత్ అయిందో, తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి, తర్వాత ఈ రెవెన్యూ శాఖ రెవెన్యూ ఆర్డీఓ సెంటర్లు ఇటువంటివి ఎన్ని ఉన్నాయి చూసాం కదా మనం. సో ఇప్పుడు కూడా మీరు రిక్రూట్మెంట్ జరిగినప్పుడు మీ స్టాఫ్ పెరిగారు అనుకోండి, పని ఒత్తిడిలోంచి బయటికి రానుకోండి. మీరు నిన్న కలెక్టర్స్ కాన్క్లేవ్లో డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకుని చంద్రబాబు గారు మాటతో ఓ చీఫ్ సెక్రటరీ గారును ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా అడ్రస్ చేస్తాను అనడం ఏంటంటే యూనిట్ ఎక్స్ట్రాక్ట్ వర్క్ అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? నాకైతే చదివేస్తే ఉన్నమతి పోయిందా అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి నాకు తెలిసిన అవగాహనలో ప్రిన్సిపల్ సెక్రటరీ గ్రాస్ రూట్ లెవెల్ వెళ్ళి కొరడా పెట్టి పని చేయించడం ఎప్పుడు చూడలేదు. నేనేమో క్యాబిన్లోనే ఓ 10 మందిని సీనియర్స్ని పిలుచుకొని మీటింగ్లు పెట్టుకోవడం, ఓ డెలిగేషన్ ఆఫ్ వర్క్ చూస్తున్నాం. బట్ యూనిట్ యాజ్ ఇఫ్ అన్న దగ్గర అంటే వాళ్ళకి డెరాడూన్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ట్రైనింగ్లు తీసుకుని వచ్చిన వాళ్ళకి డెలిగేషన్ ఆఫ్ వర్కే రాదంటే దిల్ టేక్ ద ఫస్ట్ చైర్ కదా. కలెక్టర్ ఇస్ ద ఫస్ట్ రీజన్ ఫర్ ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్. అతను డెలిగేట్ చేయకపోతే ఇంకే వ్యవస్థ అయినా ఎలా పనిచేస్తుంది? ఆయన గ్రాస్ రూట్లో పనిచేసినట్టుగా నేను చెప్తే నాకు అదే ఆశ్చర్యం వేసింది. అలాగా ఈ సచివాలయ వ్యవస్థకి ఎప్పుడైతే 1 పెన్ స్ట్రోక్తో 1,34,000 మంది రిక్రూట్మెంట్ జరిగిందో, ఎగ్జిస్టింగ్ పంచాయతీరాజ్ శాఖకి, రెవెన్యూ శాఖకి, లేదా రిజిస్టర్ శాఖకి వీటన్నిటికీ సత్వరంగా ఎక్కువ పనితనాన్ని తీవ్రంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది కదా. దీన్ని మిస్యూటిలైజేషన్ కాన్సెప్ట్లో నిన్నగాక మొన్న మీకు వచ్చిన మోంతా తుఫానికి కూడా ఆ సచివాలయ వ్యవస్థ ఆర్బీకే సెంటర్లో ఉపయోగపడ్డాయి కదా. రెండోది మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సింగిల్ విండో పథకం ఈ సేవ ఇనిషియేట్ చేసింది ఆయనే కదా, చంద్రబాబు గారే కదా. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి దగ్గర 32-33 సేవలు తయారు చేస్తే అది మీ సేవ అయింది. మీ సేవకి ఇప్పుడు ఇంప్రూవ్డ్ వెర్షన్ మోర్ దెన్ 500 సేవలని సచివాలయ వ్యవస్థలో 2,200 మందికి ప్రజలకి అందుతుంటే పని సులువు చేసినట్ట, డెలిగేషన్ ఆఫ్ వర్క్ జరిగినట్ట కాదని యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా? ఇంకా నేను అనుకున్నది ఏంటంటే ఇంకున్న టెక్నాలజీకి మీకు జాగ్రత్తగా గమనించండి 2 విషయాలు. గత ప్రభుత్వంలో స్పందన కార్యక్రమం ఉండేది. అంటే ఇంత సచివాలయ వ్యవస్థ ఆర్బీకే సెంటర్లు ఇన్ని నడుస్తున్నా సరే స్పందన దగ్గర కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చుకునే కార్యక్రమం ఉండేది ఎవ్రీ సోమవారం. తెలుసు కదా మీకు. ఇక్కడ మీరు ఆశ్చర్యకరంగా ఆ స్పందన కార్యక్రమం ఏందో దేవుడికి తెలియాలా. లోకేష్ గారు నిన్న స్పాన్ ఆఫ్ 2 to 4 అవర్స్ మధ్యలో 4 అర్జీలు తీసుకున్నారు. అంటే ఈరోజు మీరు చెప్తున్న గుడ్ గవర్నెన్స్కి వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు. దీనికన్నా ముందు నాకు తెలిసి సచివాలయ వ్యవస్థకు ఒక వాట్సాప్ నెంబర్ ఉండేది. సే ఫర్ ఇన్స్టెంట్ మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నా దాని స్టేటస్ మీరు వాట్సాప్లో చెక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. సో దీనికన్నా ఇంప్రూవ్డ్ వెర్షన్ ఏం చేశారు మీరు? బట్ టెక్నాలజీతో తిదిలీ తుఫాన్లు ఎదుర్కొన్న నా సామర్థ్యాన్ని మోంతా తుఫాను మా పౌడర్ డబ్బాడు చెప్పినట్టు ఒక ల్యాప్టాప్లోంచి ఇంకో ల్యాప్టాప్లోంచి లాస్ట్కి బంగాళాఖాతంలో కలిపితే అది అక్కడే తిరుగుతుంది. ఇవే కనబడుతున్నాయి నాకు. అంచేత టెక్నాలజీ ప్రాస్పెక్టివ్లోనూ మీరు చెప్పిన విజనరీ అంటే నాకు తెలిసి ఒక మార్క్ క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డికి సచివాలయం అంటారేమో అని భయంకి విజనరీ అంటే చంద్రబాబు నాయుడు గారే కాబట్టి విజన్ అని పెడుతున్నారా అనిపిస్తుంది.